ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనము ఈవేళ బాబూజీ మహారాజ్ గారి సహజ మార్గ దశాదేశ నియమాలు అనేటువంటి పుస్తకంలోని మొదటి నియమంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ఈ మొట్టమొదటి నియమము సంధ్యోపాసనలను సక్రమంగా అభ్యసించు విధానమునకు సంబంధించినది. ఈ నియమ పాలనముచే కాలక్రమమున మనము చివరకు పొందవలసిన శక్తిని పొందుటకు మొదలు పెట్టుదుము. ఈ సందర్భమున మరి ఒక ముఖ్య విషయము చెప్పవలెను. దివ్యశక్తి ధార ప్రవహింప మొదలెడినప్పుడు దాని మథనము వలన ఉద్భవించిన క్రియ ప్రతిక్రియలు, యాక్షన్ అండ్ కౌంటర్ యాక్షన్, ఒక విధముగు స్థౌల్య స్థితిని సృష్టించెను. దాని నుండి ప్రత్యేక రూపము, స్థితిగల అణువులు, పరమాణువులు ఏర్పడెను. ఆ శక్తి ధార ప్రవాహ బలముచే ఉష్ణము కలిగెను. ఇది ఏ జీవమునకు మూలమై ఉనికికి ఎగ్జిస్టెన్స్ దోహదమునిచ్చెను. ఆ ఉష్ణము అచటనే ఉన్నను దాని శక్తి అధోగామి అయ్యెను. ఊర్ధ్వముఖము అధోముఖము అను పదములు సార్థక్యమును గ్రహించుట కొంత కష్టమగునేమో. అత్యున్నత స్థితిని కూర్చి మనము ఊహించినచో మన ఊహ దానికి వ్యతిరేకమైన అతి తక్కువ స్థితిని సైతము పరిగణించి ఉండును. అత్యుత్తమమును అత్యున్నతమును అగు స్థితిలోనున్న సద్వస్తువునందు మనము ఉద్భవించి ఉండుటచే ఆ స్థితిలో పోల్చినచో అది దానికి తరువాత స్థితి సాధారణంగా దానికంటను తక్కువ స్థితి అనవచ్చును. ఈ భావనయే మన మనస్సునకు హెచ్చు తక్కువ అను అభిప్రాయములను కలిగించును. సూక్ష్మాణువుల అధోముఖ గమన స్వభావము తగ్గిపోగా వానిలోనికి నిర్విరామముగా ఉష్ణమును ప్రవహింపజేసిన ఆ దివ్య శక్తియే వానిని తమ జన్మస్థానమునకు చేరుటకై వానిని ఊర్ధ్వగాములుగా చేయును. ఆ చలనముచే జనించిన ఉష్ణము వానిని తేలికగా చేయును. తేలికగా ఉన్న వస్తువు ఎప్పుడునూ ఊర్ధ్వముగా లేచు స్వభావము గలది కదా, అందుచే అది మూలము వైపు పయనించును. ఇట్లు దివ్యశక్తి ప్రవాహ బలముచే స్పందించడి ప్రతి వస్తువును దాని మూలస్థానమునకెగురనారంభించును. అందుచే మానవునకును ఇదియే ఉన్ముఖత సంక్రమించినది. అందుచే వాని అధోముఖ గమనము నిరోధింపబడినచో వాని హృదయమున తన మూలమును చేరవలెనడి ఆకాంక్ష సహజముగానే పునఃప్రవృత్తమై వాని మనస్సును ఊర్ధ్వముగా మరల్చును. మనుజుడు సంధ్య ఉపాసన ధ్యానముల ఎడ ఆసక్తుడగుటకు ఇదియే కారణము. ప్రకృతి జనితముకు ఉష్ణమునకును సూర్యుని నుండి వెలువడు ఉష్ణమునకును చాలా భేదము కలదు. సత్యతత్వము నుండి వెలువడిన తొలి ఉష్ణమునకును భౌతిక సంసర్గము లేదు. కానీ భౌతికమగు సూర్యుని వలన జనించిన ఉష్ణమునకు ప్రకృతి జనితమగు ఉష్ణముతో పోల్చినచో మొదటిది స్థూలతరము. ఈ రెండు ఉష్ణములు మధ్య భూమ్యాకాశముల మధ్యనున్నంత అంతరము గలదు. సూర్యుని అందలి ఉష్ణము ప్రత్యక్షముగా కనబడుచున్నది, కానీ శక్తి అందలి ఉష్ణశక్తి నిద్రాణమై ఉన్నది. తాపశబ్దము రెంటి అందునూ సమానమే. సూర్యుని ఉష్ణము వెచ్చదనమునే ఇచ్చును, కానీ ప్రకృతి జనితోష్ణము ప్రాణ ప్రవర్తకమై దానిని కాపాడును. ఇది ఏ ప్రాణశక్తి. ఎట్టి సూక్ష్మ విషయములను విపులముగా చర్చించుటకు తగిన మాటలు లేవు. అట్టి చర్చ అసంభవము. వీలగునంత వరకు దానిని మాటలచే నిర్వచించుటకు ప్రయత్నము చేసినను వాని మధ్య గల భేదము వ్యక్తిగతమగు అనుభవంపై ఆధారపడి ఉండును. బాబూజీ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొట్టమొదటి నియమము సంధ్యోపాసన అని చేసినారు కదా. అది ఎందుకు ఆ రకంగా చేసినారు అంటే, సంధ్యోపాసనను మనం సక్రమంగా అభ్యసించేటువంటి విధానానికి సంబంధించినటువంటి విషయము బాబూజీ గారు చెప్తున్నారు.
ఈ నియమపాలన చేస్తే మనం కాలక్రమంలో మనం చివరికి పొందవలసినటువంటి శక్తిని మొదటి నుండే పొందుతూ వస్తాము. ఈ సందర్భంలో మళ్ళీ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఆ దివ్యశక్తి ధార ప్రవహించడానికి మొదలైనప్పుడు దాని మదనము వలన, అంటే మనం ఇప్పుడు పెరుగును మజ్జిగ చిలికేటప్పుడు ఏం చిలుకుతాం కదా, అది అప్పుడు ఉద్భవించినటువంటి క్రియా ప్రతిక్రియలు ఏముంది కదా, ఒక విధంగా స్థౌల్యమైనటువంటి స్థితిని సృష్టించిందనమాట. దాని నుండి ప్రత్యేకమైనటువంటి రూపము, స్థితి గల అణువులు, పరమాణువులన్నీ ఏర్పాటైనాయి. ఇప్పుడు మనం మజ్జిగ చిలుకుతూ ఉంటాము. మజ్జిగలో మనకి చిలుకుతూ ఏమైంది, వెన్నపూస వస్తుంది పైకి ఇలాగా. అదే రకంగానే ఆ మూల శక్తి ధారలలో ఆ మథనం అనేది ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఏమైంది, ప్రత్యేకమైనటువంటి రూపము, స్థితులు గల అణువులు, పరమాణువులు అన్నీ ఏర్పాటైనాయి. ఈ విశ్వంలో చూడండి ఎన్ని రకాల ఆకారాలు ఉన్నాయో, ఎన్ని రకాల రూపాలు ఉన్నాయో. మనిషికి అసలు తెలివికి అందలేనటువంటి అంత అనంతమైనటువంటిది ఉందన్నమాట. ఆ శక్తి ధార ప్రవాహ బలంతో ఉష్ణం అనేది కలిగిందనమాట. ఇదే జీవితానికి మూలమైనటువంటి ఉనికిని కలిగించిన దానికి కారణమైందనమాట. ఈ ఉష్ణము అక్కడే ఉన్నను దాని శక్తి అధోగామి అయి ఉంది, అంటే కింద దిక్కుగా ప్రవహిస్తూ ఉందన్నమాట. ఊర్ధ్వము అధోముఖము అనేటువంటి పదాలు ఏమున్నాయి కదా, అది సార్థక్యాన్ని గ్రహించడానికి కొంత కష్టం అవ్వచ్చు. అంటే ఇప్పుడు చూడండి, అత్యున్నతమైనటువంటి స్థితిని గురించి మనము ఊహించినప్పుడు మన ఊహలో ఏంటంటే దానికి వ్యతిరేకమైనటువంటి తక్కువైనటువంటి స్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను నేను ఇలాగానే, ఆరోగ్యకరమైనటువంటి అననంగానే అనారోగ్యం అనేది కూడా మనకు కనిపిస్తుంది. అలాగే శ్రీమంతుడు అనగానే పేదవాడు కూడా కనిపిస్తాడు. అంటే ఆ ఉన్నతమైనటువంటిది దాన్ని ఎప్పుడైతే మనము అనుకుంటామో దానికి విరుద్ధమైనటువంటిది తక్కువైనటువంటి స్థితి కూడా మనకి గోచరిస్తుంది అన్నమాట. కాబట్టి అత్యుత్తమము అత్యున్నతము అయినటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ సద్వస్తువు లోపల మనం ఉద్భవించి ఉండే దాని నుంచి ఆ స్థితితో పోల్స్తే దాని తర్వాత ఏదన్నా ఉండి అవన్నీ తక్కువగా కనిపిస్తుంటే ఆ భగవంతుడి స్థితి తప్పనిచ్చి మిగతావన్నీనూ తక్కువైనటువంటివే. భగవంతుడి స్థితి మాత్రమే శ్రేష్టమైనటువంటిది, సర్వశ్రేష్టమైనటువంటిది. ఈ భావన మన మనస్సుకు చాలా ఎక్కువ తక్కువ అనే అభిప్రాయాల్ని కలిగించిందనమాట. సూక్ష్మాణువులు అధోముఖంగా అంటే ఆ అధోముఖమైనటువంటి స్వభావం ఎప్పుడైతే తగ్గిపోతుందో వాటి లోపల నిర్విరామముగా ఉష్ణం అనేది ప్రవహింపజేసిన ఆ దివ్య శక్తి ఏముంది కదా, వాటిని తమ జన్మస్థానం చేరేదానికి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయిస్తుందన్నమాట. అంటే ఏ వస్తువు అయితే తేలికగా ఉందో అది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయాలని అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక బెలూన్ ఉంది. ఆ బెలూను మీరు ఇక్కడ ఊదేసేసి వదిలితే అది అలా అలా పైకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ తేలికగా ఉంటుంది కాబట్టి అది ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. అదే మీరు దానికి ఒక పెద్ద రాయి కట్టండి, డబ్బను వచ్చి కింద పడిపోతుంది. అంటే బరువుగా ఉన్న వస్తువులు ఎప్పుడు కిందనే, అధోముఖం. అందుకే స్థూలతో ఉన్న మనుషులు ఎప్పుడు కిందనే చూస్తారు ప్రపంచికంగా. ఎప్పుడైతే సూక్ష్మం అవుతూ వస్తున్నారో దైవీ విచారం వాళ్ళల్లో, ఆలోచన వాళ్ళల్లో ఉందో, ఆ సూక్ష్మ స్థితికి ఎప్పుడైతే వాళ్ళు పరివర్తనం చెందుతూ పోతారో వాళ్ళ దృష్టి ఎప్పుడో ఊర్ధ్వముఖంగానే ఉంటుంది. అంటే భగవంతుడి కళ్ళనే ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది అన్నమాట. అది చెప్తున్నారు బాబూజీ గారు. ఈ రకంగా దివ్యశక్తి ప్రవాహ బలంతో స్పందించేటువంటి ప్రతి వస్తువు దాని మూల స్థానానికి వెళ్ళాలి అని అనిపిస్తుంది. కాబట్టి మనిషిలో కూడా ఇది చాలా ఈ ఒక ఉన్ముఖత అనేది సంక్రమించిందనమాట. కాబట్టి మనిషి లోపల అధోముఖ గమనము ఎప్పుడైతే నిరోధించబడుతుందో, అంటే ఈ ప్రాపంచికమైనటువంటి స్థూలమైనటువంటి వాటి గురించి ప్రాకులాట తగ్గిపోయి
ఎప్పుడైతే ఇటుపక్క ఆలోచనలు తగ్గినాయి అంటే అప్పుడు అతని హృదయంలో మూలం చేరాలా అనేటువంటి ఆకాంక్ష అనేది పెరుగుతుందన్నమాట. సహజంగానే అది పునఃప్రవృతమయ్యి వాని మనస్సును ఊర్ధ్వముగా మరల్చుతుందన్నమాట. మనిషి సంధ్యా ఉపాసన ధ్యానాల పట్ల ఆసక్తి చూపించేదానికి ఇదే కారణమవుతుందన్నమాట. అంతేకాకుండా ప్రకృతి జనితమైనటువంటి ఉష్ణత ఏముంది కదా, సూర్యుని ఉష్ణత నుండి వెలువడేటువంటి ఉష్ణతకు చాలా భేదం ఉంది. అంటే ఆ మూలము నుండి ఉష్ణత వెలువడుతుందన్నమాట. అది కానీ సూర్యుడిది చాలా వ్యత్యాసం ఉందన్నమాట. సత్యతత్వం నుండి వెలువడినటువంటి తొలి ఉష్ణతకు భౌతిక సంపర్కం లేదన్నమాట. కానీ భౌతికమైనటువంటి సూర్యుని వలన జనించినటువంటి ఉష్ణతకు ప్రకృతి నుంచి జనించినటువంటి ఉష్ణతకు పోలిస్తే సూర్యునిలో నుండి జనించినటువంటి ఉష్ణత స్థూలకరమైనటువంటిది. ఈ రెండూ ఉష్ణముల మధ్య ఏమంటే భూమి ఆకాశాలంత వ్యత్యాసం ఉందన్నమాట, అంతరం ఉంది అని చెప్తారు. సూర్యుని లోపల ఉష్ణత ప్రత్యక్షముగా కనబడుతుంది, కానీ ఆ మూల తత్వం నుండి వెలువడినటువంటి ఉష్ణత ఏముంది కదా, అది అందులో ఉష్ణ శక్తి నిద్రాణమై ఉందన్నమాట. తాపము అనేటువంటి శబ్దము రెండింటిలోనూ సమానమే అయినా సూర్యుని ఉష్ణత ఏముంది, అది వెచ్చదనాన్ని ఇస్తుంది. కానీ ప్రకృతి జనితమైనటువంటి ఆ ఉష్ణత ఏమంటే ప్రాణ ప్రవర్తకమై దానిని కాపాడుతూ ఉంటుంది. దీన్ని ప్రాణశక్తి అంటారన్నమాట. ఇటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల్ని విపులంగా చర్చించేదానికి మాటలు లేవు. అటువంటి చర్చ అసంభవము. వీలైనంత వరకు దాన్ని మాటలచే బాబూజీ గారు వివరించే ప్రయత్నం చేసినా కూడా వ్యక్తిగతంగా ఒక అనుభవం ఆధారంపై దీన్ని అర్థం చేసుకోబడుతుంది అని చెప్పినారు. కాబట్టి మిత్రులారా, ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.